వెల్కమ్ టు మహామాక్స్. అందరికీ సినిమా వాళ్ళంటేనే చులకన. విషయం ఏదైనా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు, వివాదంలోకి ఎందుకు లాగుతారు అనంటే పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు అని సరిపెట్టుకోవాలి. వాగే వాళ్ల విచక్షణకే వదిలేయాలి. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సినిమా హీరోలంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని అంటూ కాంట్రవర్షియల్ కమెంట్స్ చేశారు. వాటికి సినిమా వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. అసలేం జరిగింది, ఏం జరుగుతోంది డీటెయిల్గా చూద్దాం. నాగార్జున పరువు నష్టం దావా వేసే వరకు తీసుకెళ్లి చివరకు క్షమాపణ చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఈ మధ్య విజయ్ భార్య విడాకుల కోసం కోర్టుకెక్కక ముందే విజయ్ త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అంటూ తమిళనాడు బీజేపీ లీడర్ ఒక ఆయన కమెంట్ చేశారు. మరో తమిళ్ లీడర్ నాకు నయనతార కావాలి, కుదురుతుందా అంటూ కారు కూతలు కూశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలతో పాటు సినీ రంగాలను పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సినిమా రిలీజ్ కావాలంటే హీరోలకు డ్రగ్స్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలి అనే ఆయన డిమాండ్ వివాదానికి కేంద్ర బిందువైంది. సినిమాల్లో హీరోలు మందు కొట్టే సీన్లకు జనాలు చప్పట్లు కొడతారని, ప్రజాప్రతినిధులు ప్రజల ప్రయోజనాల కోసం సారా లాంటి అంశాల గురించి మాట్లాడితే ట్రోల్స్ ఎదురవుతాయి అన్నారు అనిరుద్ రెడ్డి. ఇప్ప పువ్వు ఆధారంగా తయారయ్యే ఇప్పసారాను ప్రోత్సహించాలంటూ ఉద్యమం చేస్తున్నారు అనిరుద్ రెడ్డి. గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఇది ఒక ముఖ్యమైన మార్గమని, ప్రభుత్వం అటవీ భూముల్లో ఇప్ప చెట్లను పెంచేలా చర్చలు తీసుకోవాలి అనేది ఆయన డిమాండ్. పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజనులకు స్థిరమైన ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక్కడ వరకు ఓకే. గిరిజనుల గురించి అనిరుద్ రెడ్డి ఆలోచన, పెద్ద మనసుతో ఆయన చేసిన డిమాండ్ బాగానే ఉంది. కట్ చేస్తే ఒక స్టెప్ ముందుకేసి రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగడం అనేది కాంట్రవర్సీగా బాపై కూర్చుంది. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా అంటూ ఖుషీ మూవీలో పవన్ కళ్యాణ్ గుడుంబా తాగుతాడు, ధూల్పేట్లో గుడుంబా దొరుకుతుందని ఆ సినిమాలో చూపించారు అన్నారు. ఇంకా నయం, గుడుంబా శంకర్లో హీరో గుడుంబా కాస్తాడని లేదు. బాలకృష్ణ మావాయకు పెగ్గులా అని పాడతాడు కదా, మరి దాని సంగతేంటి అని ప్రశ్నించారు అనిరుద్ రెడ్డి. సినిమా వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, అదే రాజకీయ నాయకులు పట్టుకుంటే జీరోలా, మేమేమైనా తాగమని చెప్తున్నామా అని అడిగారు. మరో అడుగు ముందుకేసి సినిమా రంగంలో డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉందనే ప్రజాభిప్రాయాన్ని తొలగించాలంటే పారదర్శకత అవసరం. అందుకే నటులకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరిగా చేయాలన్నారు. ఉరిమి మంగళం మీద పడ్డట్టు షావుకారు కొట్టుకుంటే చింతపండు ధర బయటపడ్డట్టు, మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు, ఇలా అనిరుద్ రెడ్డి మాటలకు రకరకాల సామెతలు ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఇంకా ఆయన ఏమన్నారంటే నటులకు ప్రతి 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేసి వాటిలో ఫెయిల్ అయితే సినిమా రిలీజ్ ఆపేయాలని సూచించారు. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై మహావంశీ తనదైన శైలిలో స్పందించారు. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా చిరంజీవి గారి నుంచి మహేష్ బాబు వరకు పలువురు హీరోలు తమ వంతు ప్రచారం చేశారు. డ్రగ్స్ తీసుకోవద్దని ప్రచారం చేసిన వాళ్లే మళ్ళీ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలా అంటూ అనిరుద్ రెడ్డిని ప్రశ్నించారు ఆయన. సినిమా ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తాం, తగిన ప్రాధాన్యతనిస్తాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చెప్తున్న మాటలా, ఆయన చెప్పమంటే ఈయన చెప్పారా, లేక అనిరుద్ వ్యక్తిగత వ్యాఖ్యలా అంటూ కడిగి పారేశారు మహావంశీ. సినిమాల్లో హీరోలు ఏం చేస్తే బయట జనాలు ఫ్యాన్స్ అదే చేస్తారని, మూత్రం ద్వారా 14 రోజుల్లో, తల వెంట్రుకల ద్వారా 90 రోజుల్లో డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుసుకుంటూ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి అన్న అనిరుద్ వ్యాఖ్యలపై డ్రగ్స్ అనేది ఒక సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదు అంటూ తమ్మారెడ్డి స్పందించారు. మంచు విష్ణు తన ట్వీట్తో కౌంటర్ ఇచ్చారు. గుడ్ సజెషన్. ఎన్నికల్లో రాజకీయ నాయకులు నామినేషన్ వేసే ముందు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలా అని, ప్రజాప్రతినిధులు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు కూడా సంతోషిస్తారు కదా అని తాను ఆలోచిస్తున్నాను అన్నారు విష్ణు. రాహుల్ రామకృష్ణ కూడా ఎక్స్ వేదికగా అనిరుద్ వ్యాఖ్యలపై స్పందించారు. హీరో కాకపోయినా టెస్టుకి నేను మాత్రం రెడీ. అర్జెంటుగా జియో జారీ చేస్తే అందరం కలిసి టెస్టులు చేయించుకుందాం. మేం డ్రగ్ టెస్టులు, మీరు లై డిటెక్టర్ టెస్టులు, ఈ గొప్ప కార్యక్రమం ప్రతి ఆదివారం పెట్టుకుందాం. అప్పుడే మీ మాట మా మాట నమ్మి ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఓన్లీ హీరోలనే కాకుండా హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్కి కూడా ఈ సౌకర్యం కల్పిద్దాం.
ఇతర భాషల హీరోల సినిమాలు ఇక్కడ రిలీజ్ అయితే వాళ్ళని కూడా మన సండే ఫండేలో కలిపేసుకుందాం అంటూ తన స్టైల్లో సర్కాస్టిక్గా రియాక్ట్ అయ్యారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.